అనుకోండి, ఈసారి నుంచి బండి నుంచి ఇంటికి వెళ్తున్నారు. ఒక ఈ ప్రేమగా ఇస్తారు బండ్లు, కార్లు, బైకులు, వాళ్ళు చేసిన నిర్లక్ష్యానికి ఇంటి సంవత్సరాలు జాగ్రత్తగా బస్ నడిపారు. మీ అందరికీ ఇంకా 18 ఏజ్ దాటిన వాళ్ళు మాత్రమే వెహికల్స్ అయితే నడపాలి. ఇంకా మనం ఎప్పుడు చూస్తూ ఉంటాం హైవే మీద, వన్ వే మీద అడ్డంగా అలా ఆపోజిట్ లో వచ్చేస్తూ ఉంటారు. వాళ్ళని చూసుకోకుండా కుదరడం వల్ల యాక్సిడెంట్స్ అలా జరుగుతుంటాయి. అందుకు ట్రాఫిక్ రూల్స్ అన్ని పాటించడం వల్ల మనకి ఎప్పుడు యాక్సిడెంట్ అనేవి ఎక్కువ జరగవు. ఇంకా స్కూల్ ప్రాంతాల్లో స్కూల్ పిల్లలు రోడ్లు క్రాస్ చేసేటప్పుడు కొంతమంది ఉంటారు ఎక్కువ ఓవర్ స్పీడ్స్ లో వచ్చేసి పిల్లల్ని అలా గుద్దడం అలా జరుగుతూ ఉంటారు. ఇంకా రెడ్ లైట్ సిగ్నల్స్ లో రెడ్ లైట్ వేసిన నివారణ తర్వాత రోడ్ యాక్సిడెంట్స్ అయితే దానిపైన ఎటువంటి ఎడ్యుకేషన్ మనం ప్రజల్లో డెవలప్ చేయాలి. తర్వాత చట్టాలు గుడ్ సమారిటన్ లాస్ ఏం చెప్తున్నాయి అనే వాటిపైన సింపోజియమ్స్ ఇవి నిర్వహించడం జరిగింది. కాబట్టి ప్రజలందరూ కూడా చైతన్యవంతులయ్యి ప్రమాదాల నివారణ, యాక్సిడెంట్ జరిగితే ఏం చేయాలి, తర్వాత మనము కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇస్తున్న సూచనలు ప్రజల్లోకి తీసుకెళ్లాలంటే ఎటువంటి అవగాహనతో ప్రజలందరూ నడుచుకోవాలి అనే విషయాలపైన క్షుణ్ణంగా ప్రతి విద్యా సంస్థ అలాగే ప్రతి ఒక్క ఇన్స్టిట్యూషన్ ఎక్కడెక్కడైతే స్కూల్ పిల్లలు కానీ స్కూల్ బస్సెస్ కానీ అలాగే ఆటో యూనియన్స్ కానీ ఉన్నాయో ఆ అన్ని చోట్ల కూడా పూర్తి నిబద్ధతతో రహదారి భద్రత నియమాలు పాటించాలని చెప్పి ఈ మాసోత్సవాల్లో చెప్పడం జరిగింది. అందరూ సక్రమంగా దాన్ని పాటిస్తూ ప్రమాదాల నివారణ కోసం పాటుపడుతూ ప్రమాదాల శాతాన్ని తగ్గిస్తూ మృతుల సంఖ్యని తగ్గిస్తూ క్షతగాత్రులు అంటే మనకి మేజర్, మైనర్, సివియర్ ఇంజరీస్ ఉంటాయి కాబట్టి మనకి డెత్స్ మేజర్ అండ్ సివియర్ ఇంజరీస్ కాకుండా కాపాడుకుంటూ మన యొక్క రహదారి భద్రతా మాసోత్సవాన్ని అందరూ కూడా మంచి స్ఫూర్తితో తీసుకుని రహదారి ప్రమాదాల నివారణకు తోడ్పడాలని చెప్పి కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. ఓకే సార్. రహదారి భద్రత ఉత్సవం బాగా జరిపారు మన జిల్లాలో డీడీసీ గారు. ఈ సందర్భంగా ఏంటంటే పోలీస్ డిపార్ట్మెంట్ తరఫు నుంచి ఇంకా వచ్చే కాలంలో జూనియర్ కాలేజెస్, డిగ్రీ కాలేజెస్లో ఆర్టీఓ స్టాఫ్ తోటి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేసి పర్టికులర్లీ స్టూడెంట్స్ ఎవరైతే హై స్పీడ్ వెహికల్స్లో వెళ్తున్నారో అట్లాంటి నివారించడానికి చర్యలు తీసుకుంటామని, అదేవిధంగా రోడ్ యాక్సిడెంట్స్ తగ్గడానికి ప్రయత్నిస్తామని, చాలా వరకు తగ్గించడానికి చూస్తామని పోలీస్ డిపార్ట్మెంట్ తెలియజేస్తాం. థ్యాంక్ యూ. జాతీయ రహదారి భద్రతా మాసోత్సవం సందర్భంగా గత నెల 20వ తారీఖు నుంచి ఈ నెల 19 వరకు ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో భాగంగా జిల్లా వ్యాప్తంగా 23 వివిధ రకాల అవగాహన కార్యక్రమాలు, అందులో ముఖ్యంగా ఒక 6 ఇంజనీరింగ్ కాలేజెస్ ఈ కార్యక్రమాలు అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది. దీంతో ఈ కార్యక్రమం ద్వారా సుమారు 3,000 పైచిలకు విద్యార్థులకు అలాగే ఒక 2,000 పైచిలకు డ్రైవర్లకు ఈ రహదారి భద్రత మీద అవగాహన కల్పించడం జరిగింది. ఇందులో ముఖ్య ఉద్దేశం ఏంటంటే దేశవ్యాప్తంగా లక్షల్లో అలాగే రాష్ట్ర వ్యాప్తంగా వేలల్లో, జిల్లా వ్యాప్తంగా వందల్లో మరణాలు జరుగుతున్నాయి కాబట్టి వాటిని కనీసం 20% తగ్గించాలి ఈ సంవత్సరం అనేది ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేసుకున్నాము. నేను ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ అలాగే పోలీస్ డిపార్ట్మెంటు మా జిల్లా కలెక్టర్ గారి ఆదేశాలకు అనుగుణంగా పనిచేస్తూ ఈ గుంటూరు జిల్లాలో రహదారి ప్రమాదాలను తగ్గించే దిశగా చర్యలు చేపడతామని, అలాగే ఈ కార్యక్రమం ద్వారా మేము ఏదైతే ప్రజలకు అవగాహన కల్పించామో వాహనదారులు ప్రజలు అందరూ కూడా ఖచ్చితంగా రహదారి సూచనలు కూర్చోకుండా పాటించి వాళ్ళ ప్రాణాలనే కాకుండా రోడ్డుపై నడిచే ఇతరుల ప్రాణాలను కూడా కాపాడాలని ఏదైతే ఈ రవాణా శాఖ ఆధ్వర్యంలో చెప్పిన అవగాహన కార్యక్రమాలు, అవగాహన సూత్రాలు తప్పకుండా పాటించి రహదారి ప్రమాదాలను తగ్గించుకోవాలని చెప్పేసి రహదారి భద్రత అనేది ఒక జీవన విధానం లాగా అవలంబించుకొని అందరూ కూడా సురక్షితంగా ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ.